afternoon to one and all. This is Bangar Lakshmi, Assistant Professor, Department of Computer Science and Application. Today I am going to discuss about the pivot tables. So at first, what is a pivot table? A pivot table is an interactive tool which is used to summarize and analyze the data sets by allowing user to drag and drop fields to quickly recognize and aggregate the data. సో ఇది మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తాం పైవట్ టేబుల్ అని అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బల్క్ డేటా కనుక మనం తీసుకుని ఉంటే కనుక ఆ డేటాని మళ్ళీ మనం సమ్మరైజ్ చేసి అంటే ఇఫ్ సపోజ్ ఐ హ్యావ్ ద డేటా సెట్ లార్జ్ డేటా సెట్ పెద్ద డేటా సెట్ ఉందండి, దాంట్లో నాకు ఏంటి అని అంటే థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి. సో నేను డేటా అనేది ఎంటర్ చేసిన తర్వాత నా కస్టమర్స్ అనే వాళ్ళు డూప్లికేషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను వాళ్ళకి ఆ రోజు ఏ రోజు నేను ఫైనలైజ్ చేసేసి నేను ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి, సమ్మరైజ్ చేయాలి అని అనుకుంటే కనుక మెయిన్లీ ఫర్ దట్ పర్పస్ నేను పైవట్ టేబుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా దేనికి యూస్ చేస్తామంటే ఇట్ హెల్ప్స్ రివీల్స్ ప్యాటర్న్స్, ట్రెండ్స్ అండ్ కంపారిజన్స్ బై ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ సమ్మరీస్ సచ్ యాజ్ య సమ్స్, యావరేజెస్, కౌంట్స్ వితౌట్ రిక్వైరింగ్ కాంప్లెక్స్ ఫార్ములాస్. సో మన ఈ సమ్స్ కానీ ఎడిషన్స్ కానీ యావరేజ్ అంటే వాటి యొక్క యావరేజెస్ కానీ ఇవన్నీ మనం ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు ఎలాంటి ఫార్ములాస్ అని కాంప్లెక్స్ ఫార్ములాస్ యూజ్ చేయకుండానే వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడాలి అని అనుకుంటే హ్యావ్ టు మూవ్ టు ద ఎక్సెల్ వర్క్షీట్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ వర్క్షీట్ని ఓపెన్ చేస్తున్నానండి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద బ్లాంక్ వర్క్షీట్. సో ఇన్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ 3 columns. ద ఫస్ట్ వన్ ఈజ్ ద నేమ్, అంటే కస్టమర్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. సో దాని తర్వాత వచ్చేసరికల ప్రొడక్ట్, సో వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ కొంటున్నారు అనేది తీసుకుందాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికల సేల్స్, సో ఆ ప్రొడక్ట్ అనే వాళ్ళు ఎంత సేల్స్ చేశారు అనేది. For example, here I am going to take 5 rows of data. So that is for example, Shiv. Next, Shivani. Third one is Shiv. Again, Shivani. Shiv. So in first, so he purchased a product pen. ఎన్ని అంటే 100 pieces అనేది సేల్ చేశాడు అని అనుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా శివాని. అగైన్ షీ ఆల్సో పెన్ సేల్స్ వచ్చేసరికల్లా 150. షివ్ ఈసారి బుక్స్ 100 బుక్స్ 100. నెక్స్ట్ పెన్ 150. సో ఇలా నేను నా డేటా అనేది నేను తీసుకున్నాను. సో అయితే ఇప్పుడు నేను దీన్ని పైవట్ దిస్ ఇస్ మై నార్మల్ డేటా. సో ఇప్పుడు ఈ డేటాలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకున్నవి 5 rows ఆఫ్ డేటా ఉన్నా నా కస్టమర్స్ ఎంతమంది ఉన్నారంటే ఐ హ్యావ్ ఓన్లీ 2 customers. సో దోస్ ఎంతమంది ఉన్నారు అని అంటే ఓన్లీ టూ మెంబర్స్ ఆర్ దేర్, శివ్, శివాని. సో ప్రొడక్ట్స్ వచ్చేసరికల్లా పెన్, బుక్స్ మాత్రమే ఉన్నాయి. ఇఫ్ సపోజ్ నేను ఈ డేటా నుంచి నేను పైవట్ టేబుల్ అంటే ఒక సమ్మరీ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే బై అప్లయింగ్ ద పైవట్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూడండి. ఫస్ట్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద డేటా. మీకు ఏదైతే డేటా కావాలనుకుంటున్నారో ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డేటా అండ్ గో టు ద ఇన్సర్ట్ మెనూ. సో ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు పైవట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ పైవట్ టేబుల్. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ డేటా అనేది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి హియర్ నాకు ఆల్రెడీ సెలెక్ట్ ఏ టేబుల్ ఆర్ రేంజ్ అనే దగ్గర ఆ డేటా అనేది సెలెక్ట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం సెలెక్ట్ లేదు అంటే ఇక్కడ ఏం సెలెక్షన్ లేదు అని అంటే ఇక్కడ కూడా మనకి ఏమీ ఉండదండి. ఓకేనా, అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద ప్రాసెస్ అండి. సో ఫస్ట్ ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద డేటా. మీ డేటాని ఎంటర్ చేసుకోవాలి. ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ డేటా తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ చేసిన తర్వాత గో టు ద ఇన్సర్ట్ మెనూ. ఇన్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పైవట్ టేబుల్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ద పైవట్ టేబుల్. సో క్రియేట్ పైవట్ టేబుల్ డైలాగ్ బాక్స్ విల్ బీ ఓపెన్. ఇన్ దట్ మనం డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాకే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ రేంజ్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ బీ ప్లేస్డ్ హియర్. సో నెక్స్ట్ దీని యొక్క మనం పైవట్ ఇది అప్లై చేసిన తర్వాత నాకు న్యూ పైవట్ టేబుల్ ఏదైతే వస్తుందో ఆ పైవట్ టేబుల్ అనేది ఎక్కడ రావాలి, న్యూ వర్క్ షీట్లోనా ఎగ్జిస్టింగ్లోనా. న్యూ వర్క్ షీట్ అంటే ఏంటంటే కొత్తగా ఇంకొక న్యూ వర్క్ షీట్లో వస్తుంది, ఎగ్జిస్టింగ్ అంటే ఇదే షీట్లో మనకి రావడం జరుగుతుందండి. సో నేను న్యూ వర్క్ షీట్లో తీసుకోవాలని అనుకుంటున్నాను. హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద న్యూ వర్క్ షీట్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత సో నాకు ఎలా ఉంది అని అంటే సో దిస్ ఈజ్ మై న్యూ పైవట్ టేబుల్. సో ఇక్కడ నాకు పైవట్ టేబుల్ ఫీల్డ్ స్పాన్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఓపెన్ అయింది. సో దీంట్లో చూసుకుంటే కనుక ఇందాక మన షీట్ 1లో ఏవైతే మనకి కాలమ్ నేమ్స్ ఉన్నాయో ఆ కాలమ్ నేమ్సే మనకి ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ కింద ఉన్నాయి. సో నేము, ప్రొడక్ట్స్, సేల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి, ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. సో బేస్డ్ అపాన్ అంటే మనం ఇక్కడ డ్రాగ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది.
ఒకసారి చూడండి మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేమ్ ప్రొడక్ట్ సేల్స్ ఈ 3 కూడా నా పైవట్ టేబుల్ ఫైనల్ రిజల్ట్లో కావాలి అని అనుకుంటే కనుక యూ హ్యావ్ టు సెలెక్ట్ దీస్ 3. ఓకే, సో ఒకసారి చూడండి నేను మళ్ళీ డిసెలెక్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అని అంటే నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నాకు నా ప్రీవియస్ డేటాలో ఎంతమంది అయితే యూనిక్గా ఉన్నారో ఆ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. ఇందాట్లో నాకు 5 rows ఆఫ్ డేటా అనేది రాలేదండి. ఓన్లీ దాంట్లో నాకు ఎవరైతే యూనిక్గా ఉన్నారో అంటే శివాని, సో ఆ 2 rows మాత్రమే నాకు ఇక్కడ రావడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ అండ్ ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద రోస్ కాలమ్. సో అది ఎక్కడ ప్లేస్ అయ్యింది అని అంటే మనకి రోస్ దాంట్లో ప్లేస్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ద ప్రొడక్ట్స్. సో ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకసారి చూడండి. సో శివ్ అనే వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ కొన్నారు అనేది మనకు వచ్చేస్తుంది. ఏమేమి ప్రొడక్ట్స్ కొన్నారు, బుక్స్, పెన్ను. కాబట్టి ఒకసారి చూసుకోండి. శివ్ అనే వాళ్ళు ఇక్కడ 3 ఉన్నాయి. ఎవరెవరు ఏమేమి కొన్నారు అంటే పెన్ను, బుక్కే కొన్నారు. సో అదే నాకు ఇక్కడ రావడం జరిగిందండి. సో నెక్స్ట్ నేను సేల్స్ మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో సేల్స్ అనేవి నాకు సమ్ ఆఫ్ సేల్స్ కింద వచ్చింది. అంటే ఏంటి అని అంటే ఇఫ్ సపోజ్ శివ్ అనేవాళ్ళు ఒకసారి మీ డేటాని కనుక చూస్తే ఇక్కడ శివ్ అనేవాళ్ళు పెన్ ఎన్ని కొన్నారు, 100 ఎన్ని అమ్మారు, సేల్ చేశారు, 100 సేల్ చేశారు. మళ్ళీ ఇక్కడ పెన్ వచ్చేసరికి 150 సేల్ చేశారు. సో అంటే మొత్తం వచ్చేసరికల్లా ఎంత అవుతుందండి, 250 సేల్ అవుతుంది. అండ్ బుక్స్ వచ్చేసరికల్లా 100. సో ఇక్కడ మనకి అదే రిపోర్ట్ చేస్తుంది చూడండి. బుక్ వచ్చేసరికల్లా 100, పెన్ వచ్చేసరికల్లా 250. సో టోటల్ వచ్చేసరికల్లా 350. సో దిస్ ఈస్ ద సేల్స్ రిపోర్ట్. అగైన్ శివాని కూడా సేమ్ బుక్ ఎంత, పెన్ ఎంత, అది మనకి సేల్ రిపోర్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మీరు ఉన్న దాంట్లో చూస్తే కనుక రోస్లో నేమ్స్, ప్రొడక్ట్స్ 2 కూడా మనకి రోస్లోనే ప్లేస్ అయ్యాయి. సో అందుకని నా అవుట్పుట్ వచ్చేసరికల్లా ఎలా నాకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, ఒకసారి వ్యూ చేయండి. సో నా అవుట్పుట్ వచ్చేసరికి ఇలా మనకి రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రొడక్ట్స్ని తీసుకువెళ్ళి రోస్లో కాకుండా కాలమ్స్లో పెడితే దెన్ ద అవుట్ విల్ బికమ్ లైక్ దిస్. అంటే ఏమవుతుందంటే ఇందాక మనం రోస్లో పెట్టినప్పుడు ఏమైంది, బుక్ కానీ పెన్ కానీ మనకి రోస్ కిందే కన్వర్ట్ అయ్యి మనకి డేటా అనేది డిస్ప్లే అవ్వడం జరిగిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అని అంటే సింపుల్గా నేను ఇంకా బెటర్ ప్రజెంటేషన్ కోసం అని చెప్పి నా ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి కాలమ్స్లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే నేను కాలమ్స్ కింద పెట్టానో సో నా బుక్ కానీ పెన్ కానీ ఏవైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో దోస్ ఆర్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద కాలమ్స్. సో ఇక్కడ నాకు కాలమ్స్ కింద వచ్చేసరికి చూడండి. ఇప్పుడు బుక్ అనేది 100, పెన్ వచ్చేసరికి 250, టోటల్ గ్రాండ్ టోటల్ వచ్చేసరికి 350. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్. ఇఫ్ సపోజ్ నాకు ఏంటి అని అంటే నా ప్రొడక్ట్స్లో నాకు ఓన్లీ పెన్స్కి సంబంధించిన డేటా మాత్రమే కావాలి, బుక్స్కి సంబంధించిన డేటా వద్దు అంటే ఇఫ్ సపోజ్ శివ్ అనే వాళ్ళు ఉన్నారు. సో నేను ఇక్కడ డేటాను ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా డేటాను ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే బై అప్లయింగ్ ద ప్రొడక్ట్స్. సో ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్స్ని తీసుకెళ్ళి కాలమ్ షెల్ఫ్ నుంచి నేను తీసుకెళ్ళి ఏం చేస్తున్నానంటే ఫిల్టర్ షెల్ఫ్లో పెడుతున్నాను. సో ఫిల్టర్ దాంట్లో పెట్టంగానే ఆటోమేటిక్గా నాకు ఏమైంది, ఇక్కడ ప్రొడక్ట్స్ చూడండి. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది అని అంటే శివ్ టోటల్ సేల్స్ ఎంత 350, శివాని టోటల్ సేల్స్ ఎంత 250. బట్ ఈ 350, 250 అనేవి ఎలా వచ్చాయి, డిపెండ్స్ అపాన్ ది హోల్ ప్రొడక్ట్స్. అన్ని ప్రొడక్ట్స్ని కలిపితే 350 అనేది వచ్చింది. అంటే ఏంటి, నా బుక్ కానీ పెన్ కానీ మొత్తం కలిపితే నాకు 350 అనేది వచ్చిందండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలని అనుకుంటున్నానంటే నాకు పెన్స్ సంబంధించిన డేటానే కావాలంటే ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళి పెన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఓకే. సో అప్పుడు పెన్కి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. మనకి 350 వచ్చింది, బట్ ఇప్పుడు మనకి 250 వచ్చింది, ఎందుకంటే పెన్స్ సంబంధించింది మాత్రమే. ఇఫ్ సపోజ్ నేను దాన్ని ఏంటంటే నాకు బుక్స్ మాత్రమే కావాలి, సో యూ హ్యావ్ టు సెలెక్ట్ బుక్ హియర్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు నాకు బుక్స్ సంబంధించిన సేల్స్ మాత్రమే వస్తుంది. సో లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ఎనీథింగ్. సో అలా మీరు నేమ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఆ ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు అలా కాదు, నాకు యావరేజ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ సేల్స్ కాకుండా యావరేజ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నాకు అన్నీ కావాలి అనుకోండి యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్, క్లిక్ ఆన్ ఓకే. లేదు ప్రీవియస్గా అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందండి. సో మనకి జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న ఒరిజినల్ డేటాలో కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం వల్ల మనం ఆటోమేటిక్గా ఏం చేయగలుగుతున్నాం, మనకి ఎలాంటి అవుట్పుట్ కావాలి అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. ఓకేనా. సో దట్ ఈస్ యువర్ పైవట్ టేబుల్. సో కమింగ్ టు ద పీపీటీ. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ పాయింట్. A pivot table is an interactive tool primarily in spreadsheet programs like Excel and Google Sheets. Used to summarize and analyze large data sets by allowing users to drag and drop the fields to quickly recognize and aggregate the data. సో ఇక్కడ మనం చూసాం కదండి ఇందాక మనం ఏంటంటే మనకి ఏదైతే కాలమ్స్ కావాలని అనుకుంటున్నామో సింప్లీ మనం ఏం చేస్తున్నాము ఆ ఫీల్డ్స్ని ఎలా కావాలి అని అనుకుంటే అలా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం బై డ్రాగ్ అండ్ డ్రాప్. అంతే తప్పించి ఇంకా మనం మోర్ ఓవర్ ఇంకా ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ అనేవి మనం అప్లై చేయట్లేదండి. ఇప్పుడు సమ్ కానీ యావరేజ్ కానీ సపోజ్ మనకి అక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అనేది వచ్చేసింది 350 అనేది, అక్కడ మనం ఎలాంటి ఫార్ములా అనేది యూజ్ చేయలేదు. సో అదే మనం ఇక్కడ పాయింట్ చెప్పడం జరుగుతుంది. So to help reveal patterns, trends and comparisons by transforming raw data into meaningful summaries,
such as sums కానీ average or counts without requiring complex formulas. So ఎలాంటి complex formulas apply చేయకుండా without using any formulas we are going to apply these. So that is the use of the pivot table కింద చెప్పొచ్చానండి. This is also using for it also includes the dynamic filtering, sorting, grouping and ability to pivot data and moving categories between rows and columns to view different perspectives of the information. So ఇక్కడ మనం ఫిల్టరింగ్ అనేది అప్లై చేసాము. సపోజ్ నాకు ప్రొడక్ట్స్లో నాకు ఓన్లీ బుక్కే కావాలి అని అనుకున్నాం. సో బై అప్లయింగ్ ద ఫిల్టర్ అంటే జస్ట్ మనం ఏం చేసాము, ఆ ప్రొడక్ట్ అనే ఫీల్డ్ని తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి కాలమ్ షెల్ఫ్ నుంచి తీసుకెళ్ళి ఫిల్టర్ షెల్ఫ్ జస్ట్ డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమైంది, పైన ఆప్షన్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఒక ఆప్షన్ అనేది వచ్చింది. దాంట్లో మీకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకి రావడం జరిగిందండి. మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసినప్పుడు. సో అలాంటి ఫిల్టరింగ్ కాన్సెప్ట్స్ కానీ సార్టింగ్ ఆప్షన్స్ కానీ మనకి ఏది కావాలి అని అనుకుంటే కనుక అవి మనకి ఈజీగా దీంట్లో మనం పైవట్ టేబుల్లో యూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద పైవట్ టేబుల్. అండ్ వాట్ ఏ పైవట్ టేబుల్ డస్, సో అది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్ టు సమ్మరైజ్ ద లాట్స్ డేటా సెట్స్. మనం ఆల్రెడీ ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్. సో మనం ఇక్కడ శాంపుల్స్ డేటా సెట్ అనేది తీసుకున్నాము. అలా మనం హ్యూజ్ డేటా సెట్లో మనం ఏంటి అంటే ఎలా కావాలనుకుంటే అలా మనం వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్. నెక్స్ట్ ప్రొవైడ్స్ ద ఇంటరాక్టివిటీ. సో మనకి ఈజీ అంటే యూజర్కి ఫ్రెండ్లీ నేచర్ అనేది, యూజర్కి ఇంటరాక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఏంటి బడ్జెట్స్ మనం ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం తప్పించి ఎలాంటి అప్లై చేయట్లేదు. యూజర్ కెన్ డైనమికలీ ఫిల్టర్ అండ్ సార్ట్ ద గ్రూప్ ఆఫ్ డేటా అండ్ ఫోకస్ ఆన్ ద స్పెసిఫిక్ ఏరియాస్ ఆన్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ క్వశ్చనరీని కానీ వాళ్ళ క్వెరీస్ని యూజర్ ఎంటర్ చేసే క్వెరీస్ని బేస్ చేసుకుని మనం దాన్ని ఎలా కావాలి అనుకుంటే అలా మనం డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. Reveals patterns and trends. By rearranging data, you can easily compare different categories and uncover sites that might be hidden in the raw data. Okay అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఆఫర్స్ ద ఫ్లెక్సిబిలిటీ అంటే చెప్పాం కదా, మనం ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇట్ మూవింగ్ ద categories, you can pivot data by moving categories between rows and columns to see their data from various perspectives. సో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఏం చేస్తున్నామంటే మనకి ఎలా కావాలి, సపోజ్ నాకు ఓన్లీ ప్రొడక్ట్సే కావాలా, ఓన్లీ నేమ్సే కావాలా, ఓన్లీ సేల్స్ కావాలా, లేకపోతే యావరేజ్ సేల్స్ కావాలా, లేకపోతే సమ్ ఆఫ్ సేల్స్ కావాలా, లేకపోతే ఓన్లీ కౌంట్ కావాలా, ఏం కావాలి అనేది డిపెండ్స్ అపాన్ దాట్. మనం ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వీ కెన్ ఈజీలీ డూ దోస్. సో ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది, ఆ యూజర్ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నాము. సో దీంట్లో నో ఫార్ములాస్ ఆర్ నీడెడ్. ఇందా మనం ప్రీవియస్గా అక్కడ చూసాం కదండి, మన ఎగ్జాంపుల్ ఎక్కడ మనం ఎలాంటి ఫార్ములాస్ అనేవి యూజ్ చేయలేదు. without using any formulas we can perform all those. Okay, so the next one, how a pivot table works. So ఇప్పుడు మనకు ఆ pivot table అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే మనం ప్రాసెస్ ఫస్ట్ we have to create a table, first we have to create a data. సో మీకు ఏదైతే డేటా కావాలని అనుకుంటున్నారో you have to prepare your data. After prepare your data, ఫస్ట్ నెక్స్ట్ ఏం చేసాము అని అంటే you have to select the data. ఆ డేటాని సెలెక్ట్ చేసుకున్నాము. ఆఫ్టర్ సెలెక్టింగ్ ద డేటా again you have to move, after selecting the data you have to go to the insert menu. In that you have to select the pivot table. So pivot table click చేయగానే మనకి pivot table dialog box అనేది ఓపెన్ అవుతుందండి. In that you have to select the range of the data. After that you have to select where you have to place your pivot table, in the current sheet or the న్యూ షీట్. కరెంట్ షీట్ మీట్ ఎగ్జిస్టింగ్ షీట్. మనం ఎక్కడైతే డేటా ప్రిపేర్ చేసామో అక్కడే నాకు ఆ పైవట్ టేబుల్ కావాలా లేకపోతే న్యూ షీట్లో కావాలా అనేది యూ హ్యావ్ టు సెలెక్ట్. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆప్షన్ ఫ్రమ్ దోస్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే అని క్లిక్ చేయగానే మనకి పైవట్ టేబుల్తో మనకి న్యూ షీట్ అనేది ఓపెన్ అవుతుందండి విత్ న్యూ పైవట్ ప్యాన్. సో పైవట్ టేబుల్ ఫీల్డ్స్ ప్యాన్తో ఒకటి మనకి ఓపెన్ అవుతుంది, షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్ దట్ యూ హ్యావ్ ది ఫీల్డ్స్. సో వాట్ ఆర్ ద ఫీల్డ్స్ మీన్స్ యూ హ్యావ్ ద మన ప్రీవియస్ డేటాలో ఏవైతే మనకి కాలమ్ నేమ్స్ ఉంటాయో అవే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. యూ హ్యావ్ టు సెలెక్ట్ దోస్. సో మనకి డిపెండ్స్ అపాన్ ద క్వరీస్, మనకి ఎలా కావాలి అని అనుకుంటామో అలా మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో బేస్డ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ data. ఇక్కడ అదే చెప్తున్నాం, క్రియేట్ యువర్ పైవట్ టేబుల్, బిల్డ్ ఏ రిపోర్ట్. సో బేస్డ్ అపాన్ ద క్వరీస్ యూ హ్యావ్ టు బిల్డ్ ఏ రిపోర్ట్. ఆఫ్టర్ దట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ది ఫీల్డ్స్. సో మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం డ్రాగ్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకి రోస్, కాలమ్స్, వాల్యూస్, ఫిల్టర్స్ అనేవి 4 ఉన్నాయి కదా. రోస్ అనేది అంటే టు లిస్ట్ ద ఐటమ్స్ వర్టికల్లీ. మనకి వర్టికల్గా కావాలి అంటే వర్టికల్ మీన్స్ లైక్ దిస్ అండి. సో మన వర్టికల్గా మనకి డేటా అనేది కావాలి అని అనుకుంటే యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫీల్డ్ ఇన్ ద రో షెల్ఫ్. ఒకవేళ కాలమ్స్ అయితే టు లిస్ట్ ఐటమ్స్ హారిజాంటల్ మీన్స్ లైక్ దిస్. సో మనకి హారిజాంటల్గా కావాలి అని అనుకుంటే కాలమ్స్లో ప్లేస్ చేస్తాం. వాల్యూస్ అనేవి ఏంటి అంటే ఫర్ న్యూమరికల్ డేటా టు బి సమ్మరైజ్, అంటే కౌంట్ కానీ సమ్ కానీ ఇలాంటివి కావాలి అని అనుకుంటే కనుక వాల్యూస్లో ప్లేస్ చేస్తాం. ఫిల్టర్స్ టు narrow down the data displayed. సో మనం ఏదైతే డేటా ఇచ్చామో హ్యూజ్ డేటా అంతా కాదు, నాకు ఓన్లీ పర్టికులర్ పార్ట్ అనేది కావాలి. నాకు ప్రొడక్ట్స్లో వచ్చేసరికల్లా ఓన్లీ పెన్స్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కావాలి అని అనుకుంటే, లేదు నాకు బుక్స్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కావాలి అని అనుకుంటే, ఏదైనా పర్టికులర్ డేటా కావాలి అని అనుకున్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫిల్టర్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, అనలైజ్ అండ్ కస్టమైజ్. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దోస్ వీఆర్ అనలైజింగ్ ద data. Okay, so this is the concept of pivot table అండి.